బిగ్ బాస్ సీజన్ 8 8వ సీజన్ స్టార్ట్ అయ్యి 3వ వారానికి చేరుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే నాగమణికంఠ బిగ్ బాస్ స్టేజ్ పైనే తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్తూ స్టేజ్ పైనే ఆడియన్స్ అందరినీ కన్నీళ్లు పెట్టించాడు నాగమణికంఠ. అదే సమయంలో బిగ్ బాస్ లో చాలా సార్లు తన భార్య శ్రీప్రియ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు నాగమణికంఠ. బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ అయిన ప్రతిసారి కూడా నాకు నా భార్య కావాలి, పిల్లలు కావాలంటూ ఒకే మాటని పదే సార్లు మాట్లాడుతూ ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తూ ఉన్నాడు. అయితే చాలా సార్లు నా భార్యకు కాఫీ ఇష్టం, నా భార్య చాలా మంచిది అంటూ తన సతీమణి గురించి గొప్పలు చెప్తూ బిగ్ బాస్ హౌస్ లో మురిసిపోతూ ఉండేవాడు మణికంఠ. దీంతో ఒక్కసారిగా అసలు నాగమణికంఠ భార్య ఎలా ఉంటుందని బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అందరిలో సందేహం ఏర్పడింది. అంతలోనే నాగమణికంఠ మ్యారేజ్ వీడియో సోషల్ మీడియాలో చెక్కేళ్లు కొట్టేసింది. దీంతో తన భార్య ఒక్కసారిగా ట్రోల్ అయ్యారు. అయితే రీసెంట్ గా తన భార్య సోషల్ మీడియా మాధ్యమంలో మణికంఠపై రియాక్ట్ అయ్యారు. సమాజం కోసం కలిసి ఉండడం కన్నా ఇలాంటి విషపూరిత బంధాన్ని తెంచుకోవడమే బెటర్ అంటూ నాగమణికంఠ భార్య షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే మరో పోస్ట్ లో భార్యాభర్తలు తరచూ గొడవ పడడం వల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయో కళ్ళకడుతూ ఆలోచింప చేసేలా ఒక ఫోటోని షేర్ చేస్తూ అందరినీ ఎమోషనల్ చేశారు. చిన్న పిల్లల అంతరంగాన్ని వినండి, ఇది చాలా పవర్ఫుల్. భార్యాభర్తలు తరచూ గొడవ పడడం వల్ల అది పిల్లలపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. పిల్లల మానసిక స్థితిపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తూ ఉంటుంది. నాగమణికంఠ షేర్ చేసిన ఈ రెండు పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీన్ని బట్టి చూస్తుంటే నాగమణికంఠకి అతని భార్య ప్రియాకు మనస్పర్ధలు చాలా ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. కానీ తరచూ బిగ్ బాస్ హౌస్ లో నాకు నా భార్య కావాలి, నాకు నా పిల్లలు కావాలి, వాళ్ళు నా దగ్గరికి రావాలి అంటే నేను ఈ బిగ్ బాస్ ఖచ్చితంగా గెలవాలి అంటూ నాగమణికంఠ ఆడియన్స్ ని ఎమోషనల్ చేస్తూ బాగానే ఓట్లు గుద్దించుకుంటున్నాడు.